ఏలియన్స్ నిజంగానే ఉన్నారా? ఇది శతాబ్దాలుగా మానవులను ఎంతో క్యూరియాసిటీకి గురిచేస్తున్న ప్రశ్న. పురాతన నాగరికతల నుంచి ఆధునిక యూఎఫ్ఓ పరిశీలనల వరకు అనేక వాదనలు, గజిబిజి సిద్ధాంతాలు వెలువడుతున్నాయి. కానీ అసలు ఆధారాలేంటి? టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన సౌత్ బై సౌత్ వెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శించబడిన 'ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్' డాక్యుమెంటరీలో భూమి మీద గ్రహాంతర జీవుల ఉనికి ఉన్నదనే అంశాన్ని నొక్కి చెప్పబడింది. దీనిలో అనేక మంది ఆసక్తికరమైన వాదనలు వినిపించారు. దీంతో ప్రేక్షకుల నుంచి ఆశ్చర్యపరిచే స్పందనలు వచ్చినప్పటికీ కొంతమంది దీన్ని విమర్శించారు. 'ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్' డాక్యుమెంటరీలో భూమిపై ఏలియన్స్ ఉనికిని ధృవీకరిస్తూ వీరి గురించి గల సమాచారాన్ని అమెరికా ప్రభుత్వం దాచి ఉంచుతున్నట్లు ఆరోపణలు సంచలనాల్ని రేపుతున్నాయి. డాన్ ఫరా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 34 మంది సైనిక మరియు ఇంటెలిజెన్స్ అధికారులు యూఏపీస్ లేదా ఏలియన్స్ ఉన్నాయని అంగీకరించారు. ఇది యూఎఫ్ఓకి అనే పదానికి ప్రత్యామ్నాయంగా కొత్తగా ఉపయోగించబడుతున్న పదం. కొంతమంది అధికారులు ఏలియన్స్ క్రియాశీలతపై అమెరికా ప్రభుత్వం నిజాన్ని దాచిపెట్టేందుకు కుట్ర చేస్తున్నదని కూడా ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేసిన లూయిస్ ఎలిజెండో అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాంలో సభ్యుడు. అమెరికా ప్రభుత్వ చరిత్రలో అత్యంత విజయవంతమైన తప్పుడు సమాచార ప్రచారం ఇదే అంటూ 80 ఏళ్లుగా జరుగుతున్న మోసం, మాయ అని అభివర్ణించాడు. ది గార్డియన్ ప్రకారం ఈ డాక్యుమెంటరీలో పాల్గొన్నవారు చట్టపరంగా వీలైనంత సమాచారాన్ని బయటపెట్టారు. కొందరు మాజీ సైనికులు ఏలియన్స్ ఇప్పటికే భూమిపై ఉన్నారని నేరుగా తెలుస్తున్నట్లు తెలిపారు. వారేమంటున్నారంటే 1940ల నుంచి విదేశీ స్పేస్ క్రాఫ్ట్స్ భూమిని సందర్శిస్తున్నాయి. మానవుల సాంకేతిక పరిజ్ఞానం ఎలా అభివృద్ధి చెందుతుందో గమనించేందుకు ఇవి వచ్చాయని తెలుపుతున్నారు. అమెరికా ప్రభుత్వం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ దీన్ని తీవ్రమైన ప్రమాదంగా మార్చేసింది అని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు యథార్థమా లేక మరో కుట్ర సిద్ధాంతమా అనేది ఆసక్తికరమైన చర్చనీయాంశం. మన చరిత్రలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇంకా తెలియవు. మనిషి ఒంటరిగా ఈ విశ్వంలో ఉన్నాడా? లేక వేరే గ్రహజీవులు నిజంగా భూమిని సందర్శించారా? ఊహలకు అతీతమైన నిర్మాణాలు, భూగోళంపై కనిపించే ప్రాచీన సంకేతాలు, ఇంకా ఆధునిక యూఎఫ్ఓ సంఘటనలు ఇవన్నీ కలిపి మనకు ఏదైనా సంకేతం ఇస్తున్నాయా? పురాతన నాగరికతలు ఆధారాలని ఒకసారి పరిశీలిద్దాం.